రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నిధులతో సమాజంలో నిరుపేద మధ్యతరగతి రోగులను చంద్రబాబు ఆదుకుంటున్నారని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. ఆయన స్వగ్రామం మొగలిపురంలో ఆదివారం సబ్బవరం, పెందుర్తి మండలాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులకు సుమారు 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ సక్రమంగా జరగను కారణంగా గ్రామీణ ప్రజలు అనేక అవస్థలు పడ్డారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రకటించిన 6 సూత్రాలతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆసుపత్రులు ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేని బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు మంజూరు చేసి ఆదుకోవడం అభినందనీయమన్నారు. భగవంతుడి దయ వలన ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజలు 19-24 సంవత్సరాల మధ్యలో ఎన్నో కష్టాలను అనుభవించి ఎప్పుడు అవకాశం వస్తే ఈ ప్రభుత్వాన్ని మారుద్దామనే ఉద్దేశంతో ఉండి మరి సమయం రాగానే ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు మేము ఏదైతే ఎన్నికల హామీల్లో 6 పథకాలు ఇస్తామని చెప్పాం, 6 పథకాలు కూడా ఈవేళ అమలు చేస్తూ, ఇవి కాకుండా ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సంబంధమైన ఏ వ్యాధి ఉన్నా ఆరోగ్యశ్రీ పక్కాగా అమలు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో ఇబ్బంది డబ్బులు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో మందికి సీఎం గారు ఉదారతతో డబ్బులు మంజూరు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సుమారు 4 వ్యక్తులకు, ఒక చనిపోయిన వ్యక్తికి 3 సీఎం రిలీఫ్ కింద సుమారు దగ్గర 10 లక్షల దాకా, ఒక చనిపోయిన ఆవిడకి 5 లక్షలు, మరి దెబ్బలు తగిలిన వాళ్ళకి ఒకటి 48,350 రూపాయలు, ఒకటి 30,000, ఒకటి 43,887 రూపాయలు. ఈ 4 చెక్కులు ఈరోజు మీ సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇందు మూలంగా నేను కార్యక్రమాలు చేస్తే మనకు మంచి పేరు వస్తుందని తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఈరోజు సబ్బవరం మండలంలో ఎన్ని ఇచ్చారు సార్? ఈరోజు సబ్బవరం మండలంలో 2 ఇచ్చామండి. ఒకటి పెంచుతు మండలంలో ఇచ్చాము, ఒకటి అనకాపల్లి మండలంలో. అనకాపల్లి మండలం వాసి అయినప్పటికీ మన ఏరియాలో ఎక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ మటుకు డైరెక్ట్గా ఆవిడ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కార్యకర్తల ఇన్సూరెన్స్ ఫండ్ అది మీకు అర్థమైంది. డీబీటీ లాగా 5 lakhs 5 lakhs డైరెక్ట్గా ఎవరైతే చనిపోయిన అభ్యర్థి తాలూకు వారసులు ఉంటారో, భార్య కానీ, కొడుకు కానీ, తల్లి కానీ, నామినీ, వాళ్ళకి వెంటనే వెళ్ళిపోద్ది. 15 రోజులు రికార్డ్ సబ్మిట్ చేసిన వెంటనే 15 లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. రికార్డు మనకు వస్తుంది. ఆ రికార్డు ద్వారా మనం తెలుసుకుంటాం మన ఆసామికి డబ్బులు వచ్చాయి ఈ పార్టీ ద్వారా. సో ఇది ఎంతో మేలైన పథకం. దీన్ని ఇంకా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. చాలామంది కార్యకర్తలు మామూలుగా చనిపోతూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. కనీసం 10 రూపాయలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కనీసం ఒక 1 lakh ఇస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పెట్టాం మేము. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కండిషన్స్కి ప్రీమియం ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆల్రెడీ ప్రీమియం కట్టేసిన తర్వాత ఇది ఆలోచన వచ్చింది. నేను టీడీఎల్పీ సమావేశంలో చెప్పాను, సార్ కనీసం చనిపోయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపశమనం కలుగుతుంది ఆ రోజు. అందువల్ల కార్యకర్తలకు మనం సాయం చేసామనే మనసు ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ, రేపు రాబోయే రోజుల్లో వచ్చే పథకానికి ఏదైతే మెంబర్షిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం 2 ఏళ్ళ తర్వాత, ఆ మెంబర్షిప్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయమని మేము అధిష్టానాన్ని కోరుతాం. థ్యాంక్ యూ.